ఈ వీడియోలో మనం సీక్వెన్సర్ సర్క్యూట్స్లోని ఫ్లిప్ ఫ్లాప్స్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ కాబట్టి వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో అందులో మనకి స్టార్టింగ్ ఫ్లిప్ ఫ్లాప్ మనకి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అంటారు. సో దీనికి ఇంకొక నేము సెట్ రీసెట్ ఫ్లిప్ ఫ్లాప్ అంటారు. సో ఎస్ ట్రాన్స్ఫర్స్ సెట్ అండ్ ఆర్ ఈజ్ రీసెట్. సో సెట్ రీసెట్ ఫ్లిప్ ఫ్లాప్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫ్లిప్ ఫ్లాప్ని మనం నాండ్ గేట్స్తోనూ రియలైజ్ చేసాం. నాండ్ గేట్స్ మొత్తం 4 నాండ్ గేట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి ఈ నాండ్ గేట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్ టు బ్యాక్ కనెక్షన్తో ఉన్నాయి. అంటే ఒక నాండ్ గేట్ యొక్క అవుట్పుట్ అనేది ఇంకొక నాండ్ గేట్కి ఇన్పుట్గా ఉంది. చూడండి, ఇక్కడ నుంచి దీని యొక్క అవుట్పుట్ దీనికి ఇన్పుట్, అలాగే దీనికి అవుట్పుట్ దీనికి ఇన్పుట్. సో సెట్ పిన్ ఎక్కడైతే ఉన్నదో దానికి అక్రాస్గా దానికి డైరెక్ట్గా ఉన్న అవుట్పుట్ క్యూ, ఆ రీసెట్ పిన్కి డైరెక్ట్గా ఉన్న అవుట్పుట్ పిన్ క్యూ బార్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సెట్ రీసెట్ ఇన్పుట్తో పాటుగా క్లాక్ ఇన్పుట్ కూడా మనం ఇచ్చాం. అండ్ వీ నో వెరీ వెల్ సీక్వెన్సర్ సర్క్యూట్స్ రిక్వైర్స్ ది క్లాక్ పల్స్. సో ఇప్పుడు ఈ క్లాక్ అనేది 0 అయితే మనకి ఫ్లిప్ ఫ్లాప్ అనేది వర్కింగ్లోకి రాదు. అదే క్లాక్ అనేది 1 అయితే మనకి వర్కింగ్లోకి వస్తుంది. సో క్లాక్ 1 ఆల్వేస్. నౌ ఇప్పుడు నేను సెట్ పిన్ 0 రీసెట్ పిన్ 0 ఎస్ఆర్ ఇన్పుట్ అన్నప్పుడు మనకి పాజిబిలిటీ కేసు మనకి మొత్తం 4 ఉంటాయి. 0 0 0 1 1 0 1 1. సో ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ 0 కాబట్టి ఇంకా సెకండ్ ఇన్పుట్తో మనకి సంబంధం లేదు. సో నాండ్ గేట్ అవుట్పుట్ మనకి ఏమవుతుంది, ఇక్కడ 1 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనకి 0 కాబట్టి ఇక్కడ కూడా అవుట్పుట్ మనకి 1. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్యూ అనేది ఇక్కడికి ఇంకో ఇన్పుట్గా ఉన్నది, అలాగే ఇక్కడ క్యూ బార్ అనేది మనకి ఇన్పుట్గా ఉన్నది. సో మీరు అబ్జర్వ్ చేయండి, 1 ఇంటూ క్యూ 1 డాట్ క్యూ అండ్ దీనికి బార్, ఇది మనకి అవుట్పుట్. సో మనకి ఏమొస్తుంది, క్యూ బార్ వస్తుంది. ఇక్కడ మనకి ఏమవుతుంది, 1 డాట్ క్యూ బార్ హోల్ బార్. సో ఇది మనకి ఏమవుతుంది, క్యూ అవుతుంది. సో నేను క్యూతో స్టార్ట్ అయ్యాను అంటే ప్రెజెంట్ ఇన్పుట్ క్యూ అండ్ నెక్స్ట్ ఇన్పుట్ మనకి ఏమైంది, అగైన్ క్యూ అయింది. సో ఇక్కడ దీన్ని ఏమంటారంటే నో చేంజ్ స్టేట్ అంటారు. అంటే మనకి సెట్ రీసెట్ పిన్లు 0 అయినప్పుడు ప్రీవియస్ స్టేట్ ఏదైతే ఉన్నదో అదే మనకి స్టేట్ మనకి ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. నౌ ఇప్పుడు మనం సెకండ్ పాసిబిలిటీ ఆఫ్ ఇన్పుట్ థియరీ చూద్దాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 0 ఇది 1. సో సెకండ్, ఇప్పుడు సెకండ్ దానికి చేస్తే మనకి ఏం చేస్తుంది, మనకి ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ ఇన్పుట్తో మనకు సంబంధం లేదు. ఇక్కడ మనకి ఇప్పుడు 1 వస్తుంది. ఇక్కడ 1 కాబట్టి ఇక్కడ మనకి ఇన్పుట్తో సంబంధం. సో 1 ఇక్కడ 1 క్లాక్ ఆల్వేస్ 1. సో ఇక్కడ మనకి వచ్చేది 0. ఎప్పుడైతే ఇక్కడ 0 వచ్చిందో ఈ సెకండ్ ఇన్పుట్ ఏదైతే ఉన్నదో అక్కడ మనకి ఏది వచ్చినా మనకు అనవసరం. సో ఏమవుతుంది, మనకి క్యూ 0 డాట్ క్యూ హోల్ బార్. సో దీని వాల్యూ ఎంత అవుతుంది, 1 ఆల్వేస్ 1. ఇప్పుడు ఈ 1 ఇక్కడికి వెళ్తుంది. సో ఈ 1 1 ఏమవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి 0 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి 1 అండ్ ఆపరేటెడ్ అండ్ నాట్ ఆపరేటెడ్. సో ఈ వాల్యూ మనకి 0. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడికి 0 వచ్చింది. ఆల్రెడీ ఇక్కడ 0 ఉంది. సో ఇక్కడ ఇన్పుట్తో మనకు సంబంధం లేదు. సో ఇక్కడ ఎప్పుడు కూడా 1 వస్తుంది క్యూ బార్. సో క్యూ బార్ 1, ఈ 1 ఇక్కడికి వెళ్తుంది కాబట్టి క్యూ 0. సో మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ స్టేట్ మనకి 0 అవుతుంది. సో మనకి నెక్స్ట్ స్టేట్ మనకి 0 అయింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే రీసెట్ పిన్ హై అయినప్పుడు మనకి అవుట్పుట్ నెక్స్ట్ స్టేట్ మనకి 0 అయింది. అంటే ఫ్లిప్ ఫ్లాప్ మనకి రీసెట్ అయ్యింది. ఇప్పుడు థర్డ్ కేసు చూద్దాం. థర్డ్ కేసులో మనకి ఏమున్నది, మనకి 1 0 అంటే 1 ఇది 0. సో థర్డ్ కేస్ 1 0లో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీరు స్టార్ట్ చేయవలసింది ఇక్కడ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ 0 కాబట్టి ఇక్కడ ఇంకో ఇన్పుట్తో మనకు సంబంధం లేదు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, 1 అవుతుంది. ఎలాగా, 0 అండ్ ఆపరేటెడ్ అండ్ నాట్ ఆపరేటెడ్. సో మనకి ఏమవుతుంది, ఇది టోటల్ వాల్యూ 0 దానికి బార్ అంటే 1.
సో ఇక్కడ 1 కాబట్టి ఖచ్చితంగా ఈ ఇన్పుట్తో మనకి ఏ వాల్యూ అయితే దాన్ని బట్టి మనకి ఈ గేట్ యొక్క అవుట్పుట్ అనేది మనకి మారుతుంది. సో ఇప్పుడు ఇక్కడ రండి, ఇక్కడికి వస్తే చూడండి, ఇక్కడ ఉన్న అవుట్పుట్ మనకి 0 వస్తుంది. ఎందుకు? 1 అండ్ ఆపరేటెడ్ విత్ అండ్ నాట్ ఆపరేటెడ్. సో మనకి ఏమవుతుంది? వాల్యూ 0 అయింది. ఇక్కడ 0 కాబట్టి ఇంకా ఇక్కడ వచ్చే సెకండ్ ఇన్పుట్ మీద మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సో ఖచ్చితంగా ఇక్కడ మనకి ఏం వస్తుంది? 1 వస్తుంది. ఈ 1 ఇక్కడ 1 వస్తుంది. సో 1 అండ్ ఆపరేషన్ అండ్ నాట్ ఆపరేషన్ NAND. సో ఇక్కడ ఏమవుతుంది? మనకి 0 అవుతుంది. రైట్, ఇప్పుడు చూడండి, సెట్ పిన్ 1 కానీ మనకి ఏమైంది? అవుట్పుట్ అనేది నెక్స్ట్ స్టేట్ మనకి 1 వచ్చింది. సో సెట్ పిన్ 1 అయితే అవుట్పుట్ 1 అయింది. ఇప్పుడు లాస్ట్ స్టేట్ చూద్దాం. లాస్ట్ స్టేట్ మీరు అబ్జర్వ్ చేసేసరికి సెట్ 1 రీసెట్ ఆల్సో 1, ఇక్కడ 1 ఇక్కడ 1, క్లాక్ 1. సో ఖచ్చితంగా ఇక్కడ 0 రావాలి. ఇక్కడ చూడండి, ఇది 1 ఇక్కడ 1, సో మనకి ఇక్కడ ఏమవుతుంది? 0 వస్తుంది. సో ఇక్కడ 0 ఇక్కడ 0 ఉంది, అంటే ఇక్కడ సెకండ్ ఇన్పుట్తో సంబంధం లేదు, ఇక్కడ సెకండ్ ఇన్పుట్తో సంబంధం లేదు, అంటే ఇక్కడ ఏమొస్తుంది? 1 వస్తుంది, ఇక్కడ కూడా 1 వస్తుంది. ఎలా అక్కడ 1 అవుతుంది? చూడండి, ఇది 0, ఇక్కడ వాల్యూతో మనకు సంబంధం లేదు, అండ్ హోల్ బార్. సో ఈ టోటల్ వాల్యూ 0, దాని యొక్క కాంప్లిమెంటరీ 1. అలాగే ఇక్కడ కూడా అంతే, 0 అండ్ ఆపరేటెడ్ విత్ ఇక్కడ ఇన్పుట్ సెకండ్ ఇన్పుట్ అండ్ నాట్ ఆపరేషన్. సో ఇది కూడా వాల్యూ 1. మీరు అబ్జర్వ్ చేస్తే క్యూ బార్ రెండు కాంప్లిమెంటరీగా ఉండాలి. ఇది 1 అయితే ఇది 0 అవ్వాలి, ఆర్ ఇది 1 అయితే ఇది 0 అవ్వాలి. బట్ రెండు మనకి 1 వచ్చింది, అంటే ఇది మనకి ఏంటంటే ఇన్వాలిడ్ స్టేట్ అంటారు. సో దిస్ ఈజ్ ఇన్వాలిడ్ స్టేట్. సో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ మనకి డ్రాబ్యాక్ ఏంటంటే S1 R1 అయినప్పుడు మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ స్టేట్ అనేది ఇన్వాలిడ్ స్టేట్ అయ్యింది. సో దీన్ని రిమూవ్ చేయడానికి నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ని D ఫ్లిప్ ఫ్లాప్ని వాళ్ళు డిజైన్ చేశారండి. వీ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ వీడియో.